నాకు తెలిసి 9 years బ్యాక్ సినిమా చూపిస్తే మామ ఫస్ట్ టీజర్ ఇక్కడే లాంచ్ అయింది, అక్కడే నా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ అలాగే కొంతమంది హీరోలు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. నాకు అర్థమవుతుంది వాళ్ళందరూ ఎలా ఉండుంటారు ఈరోజు, ఎందుకంటే ఆ రోజు కొంత కాలం ముందు నేను చూశాను కాబట్టి. అండ్ ఇలా మాలాంటి ఎంతో మందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే బెక్కం వేణుగోపాల్ గారు అంటే మాకందరికి చాలా రెస్పెక్ట్ అండి. ఎందుకంటే ఒక మినిమం రేంజ్ హీరోని తీసుకుంటే మనకి డబ్బులు వస్తాయి, బిజినెస్ అవుతుంది, అన్ని రకాలుగా కంఫర్టబుల్గా హ్యాపీగా, అంటే రెస్పెక్ట్ వైజ్ కానీ అన్నీ ఎక్కువ ఉండే చోట అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఆయనకి నచ్చిన సినిమా కొత్త వాళ్ళని పెట్టుకొని అండ్ నలుగురు కొత్త వాళ్ళ మీద ఇంత క్వాలిటీ సినిమా తీయడం ఈజ్ నాట్ ఏ జోక్. ఎందుకంటే చిన్న సినిమా కోసం ఈ మధ్య ఒకసారి బడ్జెట్ వేస్తే అసలు మన వల్ల కాదు, దానికి విపరీతమైన ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గోపి గారి గురించి, నేను ఈ 10 ఏళ్ళ నా జర్నీలో కథ అనే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, కథ గ్రామర్ మీద నాలెడ్జ్ ఉన్న టోటల్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్లో టాప్ 5లో ఆయన ఉంటారు. అంత కథ మీద గ్రిప్ ఉన్న ఆయన. లేకపోతే ఈ కొత్త వాళ్ళని పెట్టుకొని హుషారు లాంటి సినిమా చూపిస్తే మమ్మల్ని లాంటి సినిమాలు తీయడం అంటే అది ఊరికే రావు. దాని వెనకాల ఆయనకంటూ టేస్ట్, ఆయనకంటూ నాలెడ్జ్ లేకపోతే పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని డుమ్కీలు కొట్టేస్తున్న రోజుల్లో కొత్త వాళ్ళని పెట్టుకుని యూనో పాట చెక్కించుకొని, షార్ట్ చెక్కించుకొని, టీజర్ ఇలాగా అంత ఓపిక్గా చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరని అనుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ ఒకలాగా ఆలోచిస్తే ఈయన ఒక్కడే ఒకలాగా ఆలోచిస్తాడు. నాకు తెలిసి అదే ఆయన సక్సెస్. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అవ్వబోవడానికి ఈ ప్లేస్లో ఆయనకంటూ యూనిక్గా ఒక ట్రాక్ సెట్ చేసుకోవడానికి రెండింటికి రీజన్ ఆయనే. అండ్ ఈ సినిమా నాకు ఎమోషనల్ డోస్ అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఒక సినిమాలో కామెడీ అడగకపోయినా కూడా కామెడీ పెట్టచ్చు, రొమాన్స్ అడగకపోయినా రొమాన్స్ పెట్టచ్చు. కానీ కథలో ఎమోషన్ అడగకుండా ఎమోషన్ మనం తేలేం, అది స్క్రీన్ మీదకి రాదు, ఏం చేసినా రాదు. సో అది వచ్చింది అంటే సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉందని అర్థం. అది మాకు అర్థమవుతుంది. ఈ సినిమా రేపొద్దున హుషారు దానికంటే చాలా బెటర్ ఫిలిం అవ్వబోతుందని చెప్పి. అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ కెమెరామ్యాన్కి అందరికీ కంగ్రాట్స్ భయ్యా, బాగా తీశారు, నిజంగా బాగా తీశారు. నాకు గోపి గారు ఒకసారి ఆఫీస్లో ఈ టీజర్ సాంగ్ అవి చూపించారు. నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళు చాలా కాంపాక్ట్గా చాలా బ్యూటిఫుల్గా తీశారని. అండ్ హీరోస్కి, యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్న. ఈరోజు అందరూ చాలా తక్కువగా మాట్లాడతారు మీ గురించి, ఎందుకంటే తక్కువ తెలుసు కాబట్టి. రేపు రిలీజ్ అయిన తర్వాత అందరూ మీ గురించే మాట్లాడతారు. ఆ చిన్న పాజ్ తీసుకోండి, అది చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఎక్స్పెక్టేషన్స్తో కూర్చుంటున్నారు. అదే కెమెరాలు చూడండి, అందరూ చేతులు పెట్టారు బటన్స్ మీద. ఓకే, ఇది కూడా బాగుంది. తమ్ముళ్ళు ప్రాబ్లం, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం, అండ్ ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా. ఇక్కడ ఏంటంటే నేను గోపి గారు అప్పటికి ఇంకా ప్రసన్న పుట్టలేదు, మేము వేసుకొచ్చాము సినిమా. ఇప్పుడు నేను ఈ ఫ్రెండ్షిప్ సాంగ్ ఏదో రిలీజ్ చేయించారు కదా, యాజ్ ఇట్ ఈజ్ సెటప్ గోపి గారిది, నాది, వెళ్ళిపోయిన శివాజీ గారిది సేమ్ సోఫా సెట్, కలర్ కూడా మారలా, అదే సోఫా సెట్, అదే నూడిల్స్, అదే డ్రెస్సులు కూడా. అప్పట్లో ఏంటంటే సినిమా వాళ్ళు, రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా సీరియస్గా ఉండేవాళ్ళు. కెమెరామ్యాన్లు వీళ్ళందరూ 2 చేతులు ఇలా జోబులు పెట్టుకుని ఇలా ఒక రకమైన ఇది ఉండేది. నా వల్ల అయ్యేది కాదు ఆ అట్మాస్ఫియర్లో పనిచేయడం. ఆ ఫస్ట్ గోపి వచ్చి ఏంటి ఇది బ్రేక్ చేద్దామంటే, ఏంటి సార్ ఇది, అదేదో మన ఐన్స్టీన్ లాగా, న్యూటన్ భగవాన్ లాగా ఉన్నాం కానీ మన క్రియేటర్స్ లాగా లేవు, జాలీగా ఉందామండి అని చెప్పి ఫస్ట్ మేమే బ్రేక్ చేసాం దాన్ని. లక్కీ మీడియాలో ఎప్పుడు కూడా ఆ క్రియేటివ్ మోడు, ఆ సీరియస్నెస్ ఉండదు. ఆయన పాప అక్కడెక్కడ డబ్బులు ఏరుకొని ఓ 1/4 kg చికెన్ తెస్తే ఇద్దరం కలిపి వండేసుకొని తినేసేవాళ్ళం, అది రేంజ్. అలాగా. సో కాబట్టి ఇది ఫ్రెండ్షిప్ సాంగ్ ఇప్పుడు ఎందుకు పిలిచారో మాకు అర్థమైంది. ఈ రోటీ కపడా రొమాన్స్ అన్నది ఎప్పుడు విన్నాను నాయన, క్రీస్తు శకంలో విన్నా నా ఆఫీస్లో ఆ పేరును ఆ స్టోరీ. ఇప్పటికీ మెటీరియలైజ్ అయింది అది, ఫోన్లో ఇప్పటికైతే అయింది, చాలా సంతోషం. కానీ లేట్ అయినా సరే లేటెస్ట్గా ఉంది. అండ్ మీకు ఇంకా విషయం చెప్పాలంటే, మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ అప్పుడు గోపి గారు నేను గోవా వెళ్ళాం.
గోవా వెళ్ళి రకరకాల స్క్రిప్ట్లు డిస్కస్ చేస్తున్నాం. ఒకరోజు నైటు అప్పటికే గోవా వెళ్ళి 4 days అయింది ఇద్దరమే. 4 days అయింది, స్క్రిప్ట్ లేదు, తొక్క లేదు, బీర్లు మాత్రం పెరిగిపోతున్నాయి. అట్లా ఒకరోజు ఏం చేశారు, ఒక కేసు బీర్లు పట్టుకొని బీచ్ ఒడ్డుకు వచ్చేసాం. అలా కొంచెం ఈయనకి కొంచెం ఇది ఎక్కువ, విజువలైజేషన్ ఎక్కువ. అలా చందమామ ఆకాశంలో ఉంటూ చల్లని గాలిలో ఆ యొక్క అలలు అలా వెగసి పడుతూ ఉంటే మనం 2 చేతులు వెనక్కి పెట్టుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని షార్ట్లు వేసుకొని శాండ్లో పడుకొని మన ఫాస్ట్లో జరిగిపోయిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు అన్నీ తలుచుకుంటుంటే భలే ఉంటుంది త్రినాథ్ అన్నాడు. అప్పటికి ఇటు 6 బీర్లు ఎగిరినాయి. ఇద్దరివి కాళ్ళు వేసుకొని అలా పడుకొని చూస్తున్నాం ఆకాశంలోకే. అయితే ఫస్ట్ మీ లవ్ స్టోరీ స్టార్ట్ చేయండి అన్న. అనగానే చాలా ఉన్నాయి అన్నాడు. చాలా వద్దు కానీ ఇంప్రెసివ్ కొన్ని చెప్పండి అన్న. అనగానే మొదలెట్టాడు. 1 కంప్లీట్, 2 కంప్లీట్, 3 కంప్లీట్. లవ్ ఎక్కడ ఉందండి, మొత్తం దెబ్బలే ఉన్నాయి కదా అన్న. సారీ, రొమాన్స్. దెబ్బ కాదా, బ్యూట్ రొమాన్స్, మొత్తం రొమాన్సే ఉంది. ఏంది ఇది లవ్ స్టోరీ అంటారా, ఇది లవ్ అర్థం కావట్లేదు నాకు. అండ్ ఊరిగా కొద్దిసేపు అని చెప్పి సేమ్ ఫీలింగ్స్ అలా ఆకాశంలో పడుకుని ఆకాశాన్ని చూస్తూ చందమామని అండ్ సేమ్ ఎక్స్ప్రెషన్తో మళ్ళీ సేమ్ డైలాగ్ వెర్షన్తో స్టార్ట్ చేసి కథ చెప్పాను. అదే మేము వేసుకొచ్చాం. ఇలా వినగానే అద్దరిపోయింది. ఇదే మనకి బేగా పన్నాడు, అంతే ఎలుగు వచ్చేసాం. ఆ రోజు నైట్ ఫైనల్ చేసుకుని ఇద్దరం మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసి స్క్రిప్ట్ స్టార్ట్ చేసేసి మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ చేసాం. సో ఎందుకంటే ఆ మేము వేసుకొచ్చాం సినిమా ఒకప్పుడు ఇందాక శివాజీ గారు చెప్పినట్టు రోటీ కపడా మకాన్, అది ఓల్డ్ డేస్లో. అప్పట్లో ఆకలి ఎక్కువ ఉండేది, ఇప్పుడు పర్వాలేదు, రకరకాల సోర్సెస్ వచ్చి కొంచెం తింటున్నాం కాబట్టి ఆ మకాన్ ఎగిరిపోయి అక్కడ రొమాన్స్ వచ్చిందయ్యో. అంటే రొమాన్స్ మెయిన్ పాత్రకి పోషిస్తుంది ఇప్పుడు లైఫ్ స్టైల్లో. అసలు ఎంత సూపర్ జిందగీ, రోటీ కపడా రొమాన్స్, శుభ్రంగా తిని మంచి బట్టలు వేసుకుంటే అంటే ఇంకేముందా, అంతకు మించి జీవితం ఇంకేమని చెప్పి అనవసరమైన టెన్షన్, ఈ సినిమాలు తీయడాలు ఇవన్నీ గోళ, ఏందే గోళ అనిపిస్తుంటుంది. సో నాకు ఆ లిరిక్ రైటర్ ఎవరో కానీ ఈ 3 పదాలు వేసి ఇదేరా జిందగీ అన్నాడు. అసలు ఆయనకు ముందు 2 కాళ్ళకి నమస్కారం పెట్టి ఆయనకు కూడా గోపి గారు అక్కడెక్కడ ఎత్తుకొచ్చిన డబ్బులతో 1/2 kg చికెన్ కర్రీ వండించి పెట్టాలని ఉంది. సో అంత హాయిగా ఉంది. సో ఫస్ట్ రోటీ కపడా రొమాన్స్ అన్నా అని చెప్పి దిల్ రాజు గారికి టైటిల్ చెప్పాడు ఆయన. నాకు గుర్తుంది, నాకు రాజు గారు నేను కూర్చొని వచ్చి అన్న టైటిల్ రోపిడి కపడా రొమాన్స్. ఏమయ్యా నేను శుభ్రమైన సినిమాలు చేసుకుంటున్నాను, నన్ను సంఘనాకించేటట్టు ఉన్నావే అన్నాడు ఆయన. దిల్ రాజు గారి ఆఫీసులో జరిగింది చాన్నాళ్ళకు, ఇది కూడా క్రీస్తుపూర్వమే, ఇప్పుడు జరిగింది కాదు. లేదన్నా ఇది ఒక కథ వినండి అనగానే అప్పుడు డైరెక్టర్ గారు వెళ్ళి కథ చెప్పినట్టున్నారు. చెప్తే బాగుంది అని చెప్పి అప్పుడు రాజు గారు కూడా ఎంకరేజ్ చేశారు ఈ సినిమాకి. నాకు తెలిసి నాకు అంటే తర్వాత ఏమైందో నాకు తెలీదు. సో డెఫినెట్గా అదే, ఎందుకంటే హుషారు లాంటి సినిమాలు మేము వేసుకొచ్చామంటే అదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, అది వదిలేయండి. దాని తర్వాత హుషారు లాంటి సినిమాలు, చాలా సినిమాలు యూత్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీసి లక్కీ మీడియాలో మంచి సినిమాలు ఇచ్చారు. నిజంగానే గోపి గారు అంటే ఇందాక యాంకర్కి రాసి ఇచ్చిన స్లిప్లో ఒక కొటేషన్ ఉంది, నేను పెన్ రాక్షసుని చెప్పు అని చెప్పి. అది చెప్పింది కదా ఆవిడ, రికార్డ్ అయిందా తమ్ముళ్ళు? ఓకే ఆయన నిజంగానే పెన్ రాక్షసుడు. ఎందుకంటే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, ఎప్పుడు ఏదో చేసేయాలని అనుకోడు. డబ్బులా అక్కడ ఇక్కడ నేను అడిగి జోబులో చేలిపెట్టి లాగేసి ఏదో విధంగా తీసుకొస్తాడు, బట్ సినిమాను మాత్రం బతికిస్తాడు. ఆ విషయంలో ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా 100% ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఈరోజు పిలిచిన గెస్టులను కూడా చూస్తుంటే అందరూ ఫ్రెండ్సే కాబట్టి బాగుంది. కాకపోతే ఒకే ఒక వెళ్తుంది, ఒక్క హీరోయిన్ లేదయ్యా స్టేజ్ మీద. అనగానే వచ్చింది రామ్మ తల్లి, మైక్ కొంచెం పట్టుకో. ఓకే థ్యాంక్ యూ. కాళ్ళ మీద నమస్కారాలు చేయకే డేస్ మారినాయి. సో ఒక్క అమ్మాయి వచ్చింది, మిగిలిన ఇంకో 2 ఉన్నారా 3 ఉన్నారా? ఇంకో 4 ఉన్నారంట. సూపర్. సో వాళ్ళని థియేటర్లో చూద్దాం. సో ఇది పెద్ద సక్సెస్ అవ్వాలి. విక్రమ్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి, అలాగే దీన్ని ఫోటోగ్రఫీ దానికి కూడా మంచి నేమ్, డిఓపి సారీ ఆయనకు కూడా మంచి పేరు రావాలి. ఇలాంటి ఎన్నో సినిమాలకి గోపి గారు తీయాలి, అన్ని సినిమాలకి ఈ అమ్మాయినే యాంకర్గా పెట్టుకోవాలి.
ఆవిడ కూడా మంచి ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, విచ్చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రోటీ కపడా రొమాన్స్ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్షిప్ సాంగ్ ఈరోజు లాంచ్ అయింది. లక్కీ మీడియా నుంచి వస్తున్న ఇంకో కొత్త డైరెక్టరు డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా తీశాడు సినిమాని. నేను చూశాను సినిమాని. నేను చూసి బాగాలేకపోతే నేను వచ్చేవాడిని కాదు ఈరోజు పిలిచుంటే. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలా, బాగుంది తనతో పూతురం కాను డైరెక్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి, అవన్నీ అయ్యే పనులు కావు. సో ఆ ఒప్పందంతో నేను ఆ సినిమా చూశాను. ఎందుకంటే నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, లేకపోతే లేదని చెప్పాను. సో సినిమా చూశాను నేను. చాలా ట్రెండీగా ఉంది సినిమా. చాలా బాగా తీశాడు డైరెక్టర్ గారు. అలాగే ఫోటోగ్రఫీ నిజంగా ఇంత మంచి ఫోటోగ్రఫీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళే ముందు వరకు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ బాగా పనిచేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈ సాంగ్ ఎస్పెషల్ ఈ సాంగ్ నేను అన్నాను, యానిమల్ సినిమా తీసిన మ్యూజిక్ డైరెక్టర్ నీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అదేంట్రా అని అన్నా. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఎలా దొరికంటే అప్పుడు చిన్నప్పుడు దొరకాల్సి వచ్చింది. అతను నాకు దొరికేశాడు, అలా పట్టేశాను. ఒకసారి మా ఆవిడ పట్టినాక ఆవిడ వెళ్ళలేడు. అలాగే ఆర్టిస్టులైనా, రైటర్లైనా, అలాగే డైరెక్టర్లైనా ఎవరైనా సరే ఒకసారి గోపితో పనిచేయడం మొదలుపెట్టారంటే పని చేయాల్సి వస్తుంది. తర్వాత అయినా సరే పరిస్థితి అలా ఉంటుంది అతనితోటి. సో నిజంగా చాలా బాగుంది. నలుగురు కుర్రాళ్ళు కూడా ఎక్స్ట్రా, ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క సందర్భంలో హైలైట్గా నిలిచాడు ఈ సినిమాలో. అంతా బాగా చేశారు. నలుగురు కొత్త పిల్లలైనా సరే బ్రహ్మాండంగా చేశారు. ఎస్పెషల్లీ తను వాళ్ళిద్దరు ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు మాత్రం ఇరక్కొట్టేశారు. అంత బాగున్నాయి. అలాగే అమ్మాయిలు హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నాకు ఒక 3 years బ్యాక్ కథ చెప్పాడు విక్రమ్. నేను మా ఇంటికి వచ్చి చెప్పారు ఆయన. ఊరికే వింటాను, సరదాగా వింటానని. మనకు అప్పుడు సినిమాలతో గోల్ లేదు, మనకు సంబంధం లేదు. అతను నాకు ఆ సినిమా మొత్తం నాకు చాలా బాగా నచ్చిన అంశం ఏంటంటే నలుగురు క్యారెక్టర్లను బ్యాలెన్స్ చేయటం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత ఈజీ కాదు. నలుగురు హీరోలను పెట్టి ఒక సినిమాని బ్యాలెన్స్ చేయాలంటే చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అంటే ఊరికే తనకి సోజ్ చెప్పినా కానీ నాకేం ఉపయోగం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. చాలా బాగుంది సినిమా. తను ఎంత ప్రమోట్ చేసి జనం దగ్గర తీసుకెళ్ళగలిగితే ఈ సినిమా డైరెక్టరు మళ్ళీ ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు అనేది మాత్రం కన్ఫామ్. లక్కీ మీడియా నుంచి ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఒక్కటే ఏంటంటే ప్రతిసారి ప్రతి సినిమాకి విపరీతంగా ఓదరగొట్టిన పని అవ్వదు. ప్రతిసారి పొద్దున్నే పిలిచి అందరిని పిలిచి చేసిన ఏం ఉపయోగం ఉండదు. సినిమాని బాగా తీయగలిగి ఒక్క టీజర్ కనెక్ట్ అయితే చాలు నీ సినిమాకి. ఇవాళ ప్రేమంలో అనే సినిమా ఎందుకు చూశారు, ఎందుకు చూస్తున్నారు? సో సినిమాలో మ్యాటర్ని ఆడియన్స్ కనెక్ట్ కాగలిగితే మాత్రం అది ఏ సినిమా హీరో ఎవరు అనేది కూడా చూసే పరిస్థితి లేదు. చాలా బాగుంది సినిమా. డెఫినెట్గా మంచి బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను. లక్కీ మీడియా ప్రొడ్యూసర్కి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే కొత్త ఆర్టిస్టులు డెఫినెట్గా నలుగురు చాలా ప్రామిసింగ్గా చేశారు. డెఫినెట్గా వీళ్ళు మంచి హీరోలు అవుతారు, అనుమానం లేదు. మంచి ఆర్టిస్టులు కూడా అవుతారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా పెద్ద టెక్నీషియన్ అవుతాడు. అలాగే ఎస్పెషల్లీ కెమెరామెన్ సార్ చాలా బాగుందండి. నిజంగా చాలా బాగా తీశారు సార్. గోపి ఈ సినిమా కథ సినిమా టైటిల్ మాత్రం ఒక 5 సంవత్సరాల క్రితం చెప్పాడు. రోటీ కపడా రొమాన్స్ అనేది చాలా బాగుంది, బాగా అనిపించింది. రోటీ కపడా మకాన్ అనేది విన్నాం కానీ రోటీ కపడా రొమాన్స్ అనేది చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ టీజర్ ఒక గ్లిమ్స్ తయారు చేసినప్పుడు నా దాంట్లో పెట్టమన్నాడు, నా అది ఇన్స్టాగ్రామ్లో పెట్టమన్నాడు. అలా కుదరదమ్మా, నేను సినిమా చూసి బాగుంటే పెడతాను అని చెప్పి. ఎందుకంటే బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత నా గురించి శివాజీ మంచోడు, శివాజీ నిజాయితీగా ఉంటాడు, ఇలాంటివన్నీ నేను వచ్చిన తర్వాత ఆ వీడియోలు యూట్యూబ్లు అన్నీ చూసిన తర్వాత బాధ్యత మనల్ని ఏ చిన్న తప్పు చేసినా వెంటబడి అడుగుతారనే విషయం నాకు బాగా తెలుసు. అందుకని సినిమా చూసిన తర్వాతనే ఈ సినిమాని నేను ప్రమోట్ చేయాలనుకున్నాను. అలాగే చాలా బాగుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి సినిమాకి సపోర్ట్, గోపికి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు, మంచి సినిమాకి సపోర్ట్ చేయండి. ఇది మంచి సినిమా, తెలుగు సినిమా. చాలా బాగా కొత్త డైరెక్టర్లు అంతా కొత్త పిల్లలు చాలా ఉత్సాహంగా వచ్చారు ఇండస్ట్రీకి. అందరికీ మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.